మొదటిగా తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మనము నేర్చుకోబోయే అంశం ఏంటి అనంటే, మరి దేవుని పని నిమిత్తము తన ప్రాణమునైనను లక్ష్యపెట్టని యోధుడు అనే వ్యక్తి గురించి ఈరోజు మనము నేర్చుకుందాము. అతను ఎవరు అనంటే ఎపఫ్రొదితు. అది ఎక్కడ మనం చూడగలము అనంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూస్తే, అక్కడ ఎపఫ్రొదితు గురించి పౌలు గారు ఎంత చక్కని స్టేట్మెంట్ ఇస్తారన్న విషయాన్ని మనము గమనించగలము. మరి ఫిలిప్పి పట్టణము యొక్క ఫిలిప్పి పట్టణంలో ఉండే సంఘంలో సభ్యుడిగా ఎపఫ్రొదితు ఉన్నట్లుగా మనందరికీ తెలిసిన విషయమే. మరి అది ఎక్కడ ఉంది అని అంటే, మాసిదోనియాకు ముఖ్య పట్టణము ఏదైనా ఉంది అని అంటే అది ఫిలిప్పి పట్టణమే. మరి ఫిలిప్పి పట్టణంలో ఎక్కువగా నివసించేవారు ఎవరని మనం చూస్తే రోమీలు ఎక్కువగా అక్కడ నివసించేవారు. మరి పౌలు గారు తన రెండవ సువార్త పరిచర్యలో ప్రయాణంలోనూ మరి ఫిలిప్పి పట్టణానికి వెళ్ళి అక్కడ పరిచర్య చేసినట్లుగా మనకి గ్రంథము తెలియజేస్తుంది. మరి ఆయన యొక్క పరిచర్య విని, దేవుని వాక్యాన్ని విని మొదటిగా ఎవరు రక్షింపబడ్డారు అని అంటే ఆ ఫిలిప్పి పట్టణంలోని మొదటిగా లుదియ రక్షింపబడింది. రెండవదిగా ఎవరు రక్షింపబడ్డారని మనం చూస్తే చెరసాల అధిపతి ఆయన రక్షింపబడ్డారు. అది ఎక్కడ మనకు కనపడుతుందంటే అపోస్తుల కార్యములు 16, 30, 31లో మనం అక్కడ గమనించగలము కదండి. అక్కడ ఆ విషయాలను మనము గమనించగలము. మరి ఫిలిప్పి సంఘము పౌలు గారికి ఎంతో ఆతిథ్యం ఇచ్చిన సంఘంగా, ఎంతో ఆదరించిన సంఘంగా మనకి కనపడుతుంది. పౌలు గారిని ఆదరించిన సంఘంగా కనబడుతుంది. మరి పౌలు గారి అవసరతలను తీర్చిన సంఘంగా ఫిలిప్పి సంఘం మనకి కనబడుతుంది. ఆ సంఘం ద్వారా మరి పౌలు గారు ఎంతో ఆనందించారు. మరి పౌలు గారికి అవసరతల నిమిత్తము మాటికి కూడా సహాయము చేసిన సంఘంగా మరి ఈ ఫిలిప్పి సంఘము కనబడుతుంది కదండి. మరి ఎపఫ్రొదితు కూడా ఆ ఫిలిప్పి సంఘస్థుడు. ఎపఫ్రొదితు అంటే అది ఒక గ్రీకు పదం అండి. మరి మన తెలుగులో ఆయన పేరుకున్న అర్థాన్ని మనం చూస్తే మనోహరమైన వాడు అని అర్థమిస్తుంది. ఆయన పేరుకు అర్థము మనోహరమైన వాడు, మనోహరమైన వాడని అర్థమిస్తుంది. మరి ఫిలిప్పు 2:25 నుంచి మనం చూసుకున్నట్లయితే, మరి పౌలు గారు అతని గురించి 7 విషయాలు అతని గురించి తెలియచేస్తున్నట్లుగా మనకి గ్రంథము సాక్ష్యమిస్తుంది. ఒకసారి మనం చదువుకున్నట్లయితే ఆ విషయాలు కనబడతాయండి. మరియు నా సహోదరుడును, నా చేత పనివాడును, నా తోటి యోధుడు. ఇక్కడ ఎన్ని విషయాలు కనబడుతున్నాయండి? మొదటిగా నా సహోదరుడు అంటే ఎవరండి? సహోదరుడు అంటే మన రక్త సంబంధి అయిన వారిని మనము సహోదరుడని మనము పిలుస్తాము. కానీ మరి ఎపఫ్రొదితుతో ఎటువంటి రక్త సంబంధం లేకపోయినప్పటికి కూడా మరి పౌలు గారు నా సహోదరుడని పిలుస్తున్నాడు. అంటే మరి క్రీస్తు రక్తములో కడగబడిన మన అందరం కూడా సహోదరులం కదండి. ఆ యొక్క అర్థాన్ని ఇచ్చే విధంగా ఆ బంధముతో మరి కలిసిన విధంగా మరి పౌలు గారు అతని గురించి మాట్లాడుతున్నాడు. మరి రెండవదిగా మనం చూస్తే అతని గురించి ఇంకొక మాట ఏం రాయించాడంటే నా జత పనివాడు అని అంటున్నాడు. అంటే జత పనివాడు అంటే ఎవరండి? నాతో కలిసి పరిచర్యలో
పాల్గొన్నవాడు, పరిచర్య చేసినవాడు లేదా నా కొలీగ్ అని మాట్లాడుతున్నాడు. మరి నా జతపనివారు అనే విషయాలని పౌలు గారు ఎవరి గురించి, ఎంతమందిని గురించి మాట్లాడాడని మనం చూస్తే ఫిలోమన పత్రిక 1:24లో కొంతమంది గురించి ఆయన వ్రాయడం జరిగింది. ఒకటి మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా, అక్కడ వారి గురించి ప్రస్తావించండి. ఇంకా కొంతమందిని మనం చూస్తే తీతు కూడా నా జత పనివాడుగా కనబడతాడు. తిమోతి, అకుల్లా, ప్రిస్కిల్లా మరియు ఎపఫ్రోదీతు, వీరందరూ కూడా మరి పౌలు గారితో కలిసి ఆయన సేవలో సహకరించిన వారుగా మనకి కనబడుతున్నారు. మరి అతని గురించి ఇంకొక స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. నా తోటి యోధుడు. యోధుడు అంటే ఎవరండి? యుద్ధములో నిలిచిన వారు, యుద్ధములో గెలిచి మరి పోరాడిన వారిని యోధులు లేదా మరి ఏమంటారు అనంటే సైనికులు అంటారు కదండి. మరి సైనికులు అంటే ఎవరు? బార్డర్లోని మరి కాపలాదారులుగా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని, ఆర్మీ వారిని, మరి దేశాన్ని ప్రొటెక్ట్ చేసేవారిని సైనికులు అని అంటారు కదండి. మరి ఆ సైనికులు దేశం కోసం ఎంత పోరాడతారో, ఎంత ప్రయాసపడతారో, ఎంత వారు ప్రాణాలకి తెగించి యుద్ధాన్ని మరి దేశాన్ని కాపాడడానికి వారు ప్రాణాలను కూడా లక్ష్య పెట్టకుండా మరి ముందుకు వెళ్ళి వారు యుద్ధాన్ని చేస్తారు. మరి అది శరీర సంబంధమైన యుద్ధము. మరి వీళ్ళను మనం చూసిన వారమైతే దేనితో పోరాడుతున్నారు అనంటే ఆత్మల రక్షణార్థమైన యుద్ధాన్ని వీరు చేస్తున్నట్లుగా మనకి కనబడుతుంది కదండి. మరి అలానే మరి ఇంకొక మాట కూడా ఆయన గురించి వ్రాయబడింది. అదేంటి అనంటే మీ దూత. అంటే దూత అంటే ఏంటండి? రాయబారి లేదా పంపబడినవాడు. అంటే మరి పౌలు గారు చెరసాల్లో ఉన్నప్పుడు మరి ఫిలిప్పి సంఘము మరి పౌలు గారికి కావలసిన అవసరతలన్నిటిని కూడా, వస్తువులన్నిటిని కూడా పంపిస్తూ అతనికి సహాయపడిన సంఘంగా ఫిలిప్పి సంఘం కనబడుతుంది. మరి ఆ సంఘంలో ఉన్న వ్యక్తి ఎపఫ్రోదీతు చాలా నమ్మకస్తుడుగా దేవుని యొక్క పరిచర్యలోను, అలానే పౌలు గారి యొక్క సేవా పరిచర్యలోని నమ్మకమైన పనివాడుగా, నమ్మకమైన సహోదరుడుగా, నమ్మకమైన జతపనివాడుగా, నమ్మకమైన యోధుడుగా మనకి కనబడుతున్నాడు. అలాంటి వ్యక్తిని వారు ఎన్నుకొని మరి పౌలు గారికి ఏవేవైతే కావాల్సి ఉన్నదో, ఆయన అవసరతలు ఏవై ఉన్నాయో ఆ అవసరతల నిమిత్తము ఇతనిని ఇక్కడి నుంచి మరి రోమా పట్టణానికి పంపించడం అనేది జరుగుతుంది. ఇలా ప్రతిసారి కూడా మరి అతనికి కావలసిన వాటన్నిటిని పంపిస్తూ మరి పౌలు గారికి పరిచర్య చేస్తూ పౌలు గారికి సేవ చేస్తున్న వ్యక్తిగా మరి ఎపఫ్రోదీతు కనబడుతున్నాడు. మరి ఆ సందర్భంలోనే ఎపఫ్రోదీతు మరి బలహీనపడినట్లుగా మనకు కూడా గ్రంథము తెలియజేసింది. అది ఎక్కడ మనం చూస్తాము అనంటే 27లో మనం చూస్తే నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను, కానీ దేవుడు అతనిని కనికరించెను. మరి రోమా పట్టణం నుంచి మరి ఫిలిప్పి ప్రాంతానికి రావాలంటే ఇంచుమించు 1000 నుంచి 1100 కిలోమీటర్ల దూరము అప్పట్లోని దూరం ఉండేదండి. మరి అప్పట్లో కాలినడక లేదా సముద్ర ప్రయాణాలు గుండా ప్రయాణం చేసేవారు. మరి ఆ ప్రయాణంలోనే ఇతను అలిసిపోయినట్లుగా, ఇతడు బలహీనపడినట్లుగా, ఇతడు రోగి అయినట్లుగా మనకి కనబడుతున్నాడు. మరి అయినప్పుడు కూడా మరి ఆయన ఆ రోమాలో ఉన్నప్పుడు సిక్ అయి ఉన్నాడు. మరి రోమా నుంచి మరలా ఫిలిప్పికి రావాలని ఆయన ఎంతో ఆశపడ్డాడు. మరి నేను వెళ్ళగలనా, నేను మరలా మా సంఘములో నేను కలుసుకోగలనా, నా సంఘస్థులు నేను చూడగలనా, మరలా పరిచర్యలో నేను కొనసాగగలనా, ఇలా దేవుని యొక్క పని నిమిత్తము నేను ప్రయాసపడగలనా అన్న విషయాన్ని ఆయన ఆలోచిస్తూ ఉండేవాడు. అలాంటి సందర్భంలో దేవుడు తాను చేసిన పనిని బట్టి, ఆ నమ్మకత్వాన్ని బట్టి, ఆ యొక్క చావునకు కూడా అంటే దేవుని యొక్క పరిచర్యలో పౌలు గారికి సహకరించే విషయంలో అతడు చావుకు కూడా సిద్ధపడి ఉన్నాడు అన్న విషయాన్ని దేవుడు చూశాడు. కాబట్టి అతని పట్ల దేవుడు కనికరించి అతనికి స్వస్థతనిచ్చినట్లుగా మనకి కనబడుతుంది. చూడండి, మనం ఒకసారి చదువుకుందాము.
నిజముగా అతడు రోగి అని చావునకి సిద్ధమై ఉండెను, కానీ దేవుడు అతనిని కనికరించెను. అతని మాత్రమే కాక నాకు దుఃఖము మీద దుఃఖము కలగకుండా నన్నును కనికరించెను. మరి ఎపఫ్రొదితు ఆ పరిస్థితుల్లో ఉన్నాడని పౌలు గారు విన్నప్పుడు, తెలుసుకున్నప్పుడు ఆయన చాలా బాధపడ్డాడు. అతనికి ఎంతో దుఃఖం అనిపించింది. ఒకవేళ ఆయన ఏమన్నా చనిపోతే ఎలా అనేసి ఆయన చాలా బాధపడినట్లుగా, ఒకటి అతను బలహీనంగా రోగిగా ఉన్నాడని దుఃఖించాడు. అతను చనిపోతే పరిచర్య ఆగిపోతుందేమో అన్న విషయాన్ని ఆయన ఆలోచించి చాలా దుఃఖపడినట్లుగా అక్కడ మనకి కనబడుతోంది. మరి దేవుని పని నిమిత్తము వాళ్ళు చావుకు కూడా సిద్ధపడినట్లుగా మనకి కనబడుతూ ఉంది. అలానే మరి పౌలు గారి పరిచర్య చూస్తే, మళ్ళీ పౌలు గారి పరిచర్య ఏ విధంగా ఉన్నదో మనకు అందరికీ తెలిసిందేనండి. మరి ఆయన చావడానికి కూడా వెనుతీయలేదండి. ఇక్కడ అదే కదండి, ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఏం కనబడుతుందంటే 1:21లో మనం చూస్తే, నా మట్టుకైతే బ్రతుకుటి క్రీస్తు, చావైతే లాభము. చూసారండి, పౌలు గారు ఏమంటున్నారండి, నేను చనిపోయినా క్రీస్తు కొరకే, నేను బ్రతికినా క్రీస్తు కొరకే. ఏదైనప్పుడు కూడా క్రీస్తు యొక్క పరిచర్యలో, క్రీస్తు పని చేస్తూ, దేవుడు నాకు అప్పగించిన పనిని నేను చేస్తూ మరణించడంలో ఉన్న ఆనందము నాకింత అంత కాదు. నేను క్రీస్తు నిమిత్తము ఎన్ని శ్రమలైనా భరించడానికి నేను సమర్థుడునే. నాకు కలిగిన శ్రమలను బట్టి నేను ఆనందిస్తున్నాను, కానీ నేను దుఃఖించటం లేదు అంటాడు. ఎందుకంటే నాకు కలిగిన శ్రమలను బట్టి నేను దేవునికి దగ్గరగా నేను జీవించడానికి నాకు అవకాశం ఉంది. ఆయనకి ఇంకా మరింతగా నేను దగ్గరగా జీవిస్తున్నాను. కాబట్టి నాకు కలిగిన శ్రమలు ఎన్నదగినవి కావు అని అంటారండి. మరి భక్తులందరూ కూడా అలానే మాట్లాడారు. మరి అంత సమర్పణ జీవితాన్ని కలిగి ఉన్న పౌలు గారిని అనుసరిస్తూ నడుస్తున్న ఎపఫ్రొదితు కూడా తన మరణాన్ని లెక్క చేయకుండా మరి దేవుని యొక్క సేవలో, సంఘం నిమిత్తము, సంఘ పరిచర్యలోనూ, మరి పౌలు గారి యొక్క పరిచర్యలోనూ ఆయనకు సేవ చేసే విషయంలో కూడా నేను చనిపోయినా పర్వాలేదు అనుకొని ఎపఫ్రొదితు అనుకున్నట్లుగా మనకి కనబడుతుంది. అయినా కూడా దేవుడు అతనిని కనికరించి అతనిని బాగు చేసినట్లుగా మనకి గ్రంథము తెలియచేస్తుంది. మరి పరిచర్యలో కొదువులను తీర్చుటకును తన ప్రాణమునైనను లక్ష్య పెట్టలేదండి. పరిచర్యలో కొదువులు ఏవైనా ఉన్నాయడలా, మరి పౌలు గారు అక్కడ ఉన్నారు కదండి చెరసాల్లో, ఆ పరిచర్యలోను మరి ఇతని దగ్గర నేర్చుకున్నాడు కదండి పౌలు గారి దగ్గర. మరి ఆ పరిచర్యలో ఏవైనా కొదువుగా ఉన్నాయేమో సంఘములో, వాటన్నిటినీ తీర్చడానికి తన ప్రాణాన్నైనను ఎపఫ్రొదితు లెక్క పెట్టలేదు. అలానే క్రీస్తు పని నిమిత్తము అతడు చావడానికి కూడా సిద్ధపడ్డాడండి. అలాంటి వారిని సైనికులు, మరలా యోధులుగా పిలువబడుతున్నారు. మరి వీళ్ళందరూ కూడా క్రీస్తు సైనికులుగా, క్రీస్తు యోధులుగా మనము చూడగలుగుతున్నామండి. మరి ఈ చావడానికి కూడా సిద్ధపడడానికి ఇంత గొప్ప మనసు ఎలా వచ్చింది పౌలు గారికి కానీ, మరి పౌలు గారిని అనుసరించిన వారిని కానీ, మరి అపోస్తలులు కానీ, గొప్ప గొప్ప భక్తులు కానీ, మరి వారి ప్రాణాలను కూడా మరి ఇవ్వడానికి సిద్ధపడ్డారు అని అంటే అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టేనండి. అది ఎక్కడుందని మనం ఒకసారి చూసిన వారమైతే 1 యోహాను పత్రిక 3:16లో మనం చూస్తే అక్కడ చాలా స్పష్టంగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. చూడండి, 1 యోహాను 3:16లో మనం చూస్తే ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుని నిమిత్తము తన ప్రాణములు పెట్ట బద్ధులమై ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారు మన అందరి కోసము మరి భూలోకానికి వచ్చి మన అపరాధముల నిమిత్తము, మన పాపముల నిమిత్తం ఆయన ఎలా అయితే ప్రాణాన్ని ఇచ్చి ఉన్నాడో, మరి వీరందరూ కూడా మరి దేవునిని అనుసరించి దేవుని యొక్క మార్గాన్ని అనుసరిస్తే జీవిస్తున్నవారు, మనందరి కోసం ప్రాణం పెట్టిన నజరేయుడైన యేసు మార్గములు నడుస్తున్న వీరందరూ కూడా మన సహోదరుల కోసం ప్రాణం పెట్టేవారుగా వీరు కూడా నేర్చుకున్నారు.
మరి పౌలు గారు కూడా అంటారు కదండి, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. నా జీవితం అంతా నేను పానార్పణంగా పోయబడ్డానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. మరి క్రీస్తుని పోలి నడుచుకున్న పౌలు గారు ఏ విధంగా అయితే తన యొక్క ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడో, మరి పౌలు గారిని అనుసరిస్తున్న ఎపఫ్రొదితు కూడా సంఘం కోసము, సంఘ పరిచర్యలోను, క్రీస్తు పరిచర్యలోను, పౌలు గారి సేవలోను, పౌలు గారి పరిచర్యలోను, ఆయనకు సేవ చేసే విషయంలో కానీ, ఆయనకు ఆతిథ్యం ఇచ్చే విషయంలో కానీ, మరి ఆయన అవసరాలు తీర్చే విషయంలో కానీ, అతనికి ఉపచరించే విషయాల్లో కానీ తన ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి వీడు కూడా సిద్ధపడినట్లుగా మనకి కనబడుతుంది. మరి ఆ విధంగా వారు దేవుని యొక్క పరిచర్యలో కొనసాగిన వ్యక్తులుగా మనకి కనబడుతున్నారు. చూసారండి, ఎంత గొప్పగా వారు ఆత్మీయ జీవితాన్ని మరి బలపరుచుకుంటూ, స్థిరపరుచుకుంటూ ఆయన సేవలో ఏ విధంగా కొనసాగుతున్నారో మనము చూడగలుగుతాము. చివరిగా ఇంకొక ముక్క మాటను చూసుకొని మనం ముగించుకుందామండి. మరి 30 చూసినట్లయితే, నా ఎడల మీ ఉపపరిచర్యలోను ఉన్న కొదువులు తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునికి సిద్ధమై ఉండెను. చూసారండి, నా ఎడల మీ ఉపపరిచర్యలో అంటే నా నిమిత్తము పరిచర్యలో ఉన్న కొదువులు తీర్చుటకై తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము కూడా చావునకు సిద్ధమై ఉండను కనుక పూర్ణ ఆనందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టి వారిని ఘనపరచడి. మరి సేవా పరిచర్యలో కొనసాగుతున్న మరి సువార్థికులందరి కోసం మన వంతు మనము సహాయం చేసేవారుగా ఉండాలి, వాళ్ళని ఘనపరిచేవారుగా ఉండాలి, వారి సేవలో మనము సహాయపడేవారుగా ఉండాలి. మనం ఒకవేళ సేవలో మనం ముందుకు వెళ్ళలేకపోతున్నట్లయితే వెళ్ళేవారిని మనం ప్రోత్సాహపరచు, ఆత్మలను రక్షించడం కోసము మన వంతు మనము సహాయపడేవారుగా ఉండాలి. మరి ఫిలిప్పి సంఘం పౌలు గారికి ఏ విధంగా సహాయపడిందో మరి మనము కూడా అలానే మన సంఘంలో, మన సంఘస్థులకి, మన సంఘ బోధకులకి మనము కూడా సహాయం చేసేవారుగా ఉండాలి. మరి క్రీస్తు నిమిత్తము ఎపఫ్రొదితు తన ప్రాణాన్నైనను లక్ష్య పెట్టలేదు. మరి మనము కూడా అలాంటి జీవితాన్ని కలిగి ఉంటూ మన సేవకులను మనం ప్రోత్సాహపరుస్తూ, మన సేవకులకు సహాయపడుతూ ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.